నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ రోజున సుప్రీంకోర్టులో ఆయన సతీమణి భారతీ రెడ్డికి ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసిందో వాటిని విడుదల చేసేందుకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒకసారి పునఃపరిశీలించుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏవైతే వ్యాఖ్యలు చేసిందో దాంతో జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయన సతీమణి భారతీ రెడ్డికి కూడా ఈ అంశంలో అంటే అక్రమాస్తుల కేసులో ఏదైతే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో ఆ అంశంలో ఒక చెక్ పడినట్లుగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. ప్రధానంగా చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఒక 150 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దాంతో అయితే వాటిపైన 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాటిని విడుదల చేయాలి అంటూ కూడా అఫిలియేట్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. ఇక అఫిలియేట్ ట్రిబ్యునల్ దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి కూడా ఒక బ్యాంక్ గ్యారంటీలు పెట్టిన తర్వాత ఈ అమౌంట్ని విడుదల చేసుకోవచ్చు అనేటువంటి ఒక తీర్పునైతే ఇచ్చారు. దానిపైన తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగినటువంటి క్రమంలో తెలంగాణ హైకోర్టు కూడా ఏదైతే ఈ 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటివి వాటిని విడుదల చేసేందుకు బ్యాంక్ గ్యారంటీలు చూపించి ఆ తర్వాత వాటిని అయితే కనుక విడుదల చేసుకోవచ్చు అని వారికి అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో పలు సందర్భాల్లో ఈ కేసు పైన విచారణ జరగటం, ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి కూడా కొన్ని వాదనలు వినిపించటం, ఈ క్రమంలో అప్పటి పరిణామాలతో ఒక ఏడాది 6 నెలల క్రితము ఈ కేసు పైన అంటే ఏదైతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీలు విడుదలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. ఏది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద. అయితే స్టే విధించడంతో పాటుగా వాటిపైన విచారణను కూడా వాయిదా వేసినటువంటి క్రమంలో ఆ అంశం ఈరోజు మళ్ళీ విచారణకు రాగా ఈ రోజున విచారణలో సుప్రీంకోర్టుకి ఈరోజు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తమ వాదనలు వినిపించినటువంటి క్రమం. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ముకుల్ రోహత్గి గారు, అలాగే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వీరి న్యాయవాదులు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఏదైతే ఈ 150 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి అఫిలియేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఒక తీర్పును వెలువడించిందో దానిపైన ఒకసారి పునఃపరిశీలించుకోవాలి అంటూ కూడా ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఈ ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఈ తీర్పుతో మాత్రం జగన్మోహన్ రెడ్డికిను అలాగే భారతీ రెడ్డికి కూడా భారతీ సిమెంట్స్కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ విషయంలో మాత్రం ఒక ఊహించని షాక్గానే ఈ అంశం పరిణమిస్తూ ఉంది, అంటే కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరో పక్కన చూస్తే ఇప్పటికీ కూడా దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటివి అటాచ్మెంట్ అయ్యి ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర. ఏదైతే 2004 నుంచి 2009 కాలంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏదైతే అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అదే సమయంలో క్విట్ ప్రోకో విధానంలో కూడా ఈ అక్రమాస్తులన్నీ కూడా సమకూర్చుకున్నారు. చేకూరే విధంగా కొన్ని తప్పుడు నిర్ణయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అక్రమ మార్గంలో ఈ విధంగా ధనాన్ని సమకూర్చారు అనేటువంటిది సిబిఐ అభియోగం. దీనిపైనే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరి విచారణ కూడా చేపట్టారు. అదే సమయంలో దాదాపు 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులను అయితే కనుక గుర్తించి వాటిని అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 16 నెలల పాటు జైలుకు
కూడా వెళ్ళారు. ఆ రోజున 2011-12 కాలంలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఎత్తేసి జైల్లో తోశారు. ఆ విషయం తెలిసిందే కదా. అవన్నీ కూడా ఈ అక్రమాస్తుల కేసుల్లోనే. ముఖ్యంగా చూస్తే ఆ సమయంలో ఉన్నటువంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 కాలంలో చూసుకుంటే అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా అక్రమాస్తులు సమకూర్చుకునేందుకు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. అందులో అనేక మంది మంత్రుల పేర్లు ముఖ్యంగా చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక తెలంగాణ చెందినటువంటి మాజీ మంత్రి ఆవిడ. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఆవిడతో పాటుగా చూస్తే ఐఏఎస్ అధికారిని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ఈ అక్రమాస్తుల కేసుల్లోనే జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి. అదే సమయంలో చూస్తే ఎంతోమంది అధికారులు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో బలైపోయినటువంటి వాళ్ళని చూసాము. వాళ్ళు ఏదైతే ఆనాడు వాళ్ళందరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి లాభపడేందుకు వాళ్ళు సహకరించారు. ఇందులో భాగంగా ఏదైతే వారి విధులను సక్రమంగా నిర్వహించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అని చెప్పేసి వారిపైన కూడా కేసులు నమోదై ఉన్నాయి. ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అక్రమాస్తులు సమకూర్చుకోవడానికి ఏ కార్యక్రమాలు చేశారు? ప్రజాధనాన్ని అంటే లూటీ చేయడం కావచ్చు, లేదంటే కనుక ప్రజలకు అందాల్సినటువంటి ప్రయోజనాల్ని స్వప్రయోజనాల కోసం ఏ విధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాడుకున్నారు అనేటువంటిది కూడా చూస్తే ఆ రోజున ఓబులాపురం గన్లకు సంబంధించి కూడా ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఆయన సంస్థలకి కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చారు. తద్వారా ఆయన తన సంస్థల్లోకి పెట్టుబడులు రాబట్టుకున్నారు. అలాగే ఏదైతే కనుక క్విట్ ప్రోకో విధానంలో చూసుకున్నట్లయితే కనుక నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా అనేక మంది ద్వారా కూడా ఈ రకంగా తన సంస్థలకి అంటే ఒక పక్కన సాక్షి టీవీకి, ఇంకో పక్కన భారతీ సిమెంట్స్కి, అలాగే సండూర్ పవర్కి కావచ్చు, లేదంటే సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఇవన్నీ పెట్టి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు అన్నటువంటి అభియోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చున్నాయి. ఈ క్రమంలోనే దీనిపైన ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్రావు అనేటువంటి వ్యక్తి సిబిఐకి ఫిర్యాదు చేయడం, సిబిఐ వాళ్ళు దీనిపైన విచారణ చేపట్టినటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఏవైతే అక్రమాస్తులు అనేటువంటివి కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా ఏ విధంగా ఆయనకు సమకూరినాయి అంటే అన్ని వేల కోట్ల రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అంటే అవి లేకుండా అటాచ్మెంట్ చేయదు కదా, వాళ్ళు అటాచ్మెంట్ చేశారు. ఈ క్రమంలోనే సాక్ష్యాధారాలతో సహా సిబిఐ కోర్టులో దాదాపుగా ట్రంక్ పెట్టెల్లో వీటికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లను కూడా సిబిఐ కోర్టుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులను కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత వీటిపైన పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున సిబిఐ అధికారులు ఎత్తేశారు, జైల్లో నెట్టేశారు. ఇక 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చారు. ఈ అంశంలో చూస్తే ఇప్పటి వరకు అనేక మంది పైన ఈ కేసులు నమోదయ్యున్నాయి. దాదాపుగా ఈ కేసులకు సంబంధించి దాదాపు గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పేసి తాను కోర్టులకు హాజరైతే ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ట్రాఫిక్కి ఇబ్బందులు కలుగుతాయంటూ ఏవేవో సాకులు చెప్పి ఈ రోజున దాదాపుగా గడిచిన 10 ఏళ్లలో చూస్తే 200కి పైచిలకు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, 3,000 వరకు కూడా ఆయన వాయిదాలు పొందినటువంటి పరిస్థితి. మరి ఈ అవకాశము, ఈ సౌలభ్యము ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తికి కూడా వచ్చుండదు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత సౌలభ్యం 3,000 పైచిలకు సార్లు వాయిదాలు పొందుతూ వచ్చారు ఆయన. ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకి హాజరవ్వలేదు. అలాగే వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా ఆయన ఎన్నో పిటిషన్లు వేసుకోవటం, వాటికి అదే విధంగా కోర్టు నుంచి, సిబిఐ కోర్టు నుంచి కూడా వ్యక్తిగత మినహాయింపు లభిస్తూ వస్తూ ఉంది. అయితే ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో కూడా ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి అనేక పిటిషన్లు దాఖలవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే రఘురామకృష్ణంరాజు గారు, అలాగే మొన్న హరిరామ్ జోగాయ్ గారు, ఇలాంటి వాళ్ళు కూడా పిటిషన్లు వేశారు. ఏదైతే ఈ అక్రమాస్తుల కేసులు దాదాపు 10 ఏళ్ల నుంచి ఇలా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిపైన విచారణ వేగవంతం చేయాలి, వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలి, ఎందుకు అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అని చెప్పి పిటిషన్లు వేశారు. ఇక ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఈ విధమైనటువంటి నేరాలు లేదంటే కనుక ఈ విధమైనటువంటి అభియోగాలు ఉన్నాయో రాజకీయ నాయకులపైన ఉన్నటువంటి కేసులని త్వరితగతిన విచారణ జరిపి వాటిలో వాస్తవాలు ఏమిటి అన్నది వెల్లడించాలి, అంటే తీర్పుని త్వరితగతిన ఇవ్వాలి, విచారణ కూడా వేగవంతం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులపైన కూడా ప్రస్తుతం విచారణ అయితే కనుక కాస్త వేగవంతమైంది. ఈ క్రమంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం
ఏదైతే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే 150 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని విడుదల చేసేందుకు అఫిలియేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానిపైన సుప్రీంకోర్టు ఈ రోజున కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒకసారి పరిశీలించుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంతో అయితే కనుక ఈ అంశంలో అంటే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతీరెడ్డికి అయితే కనుక ఒక ఊహించని షాక్గానే ఈ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏమిటి అంటే ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కన జప్తు చేసి అంటే అటాచ్మెంట్ చేసి వాళ్ళు అక్కడ పెట్టి ఈయన పైన ఇన్ని ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసి ఆ ఛార్జ్ షీట్లను కూడా ఈరోజు సిబిఐ కోర్టులో వాళ్ళు ఇచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏమిటి అంటే ఏదైతే తమపై ఉన్నటువంటి అవినీతి మరకని ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేటువంటి చర్యలకి ఆ విధమైనటువంటి కుట్రలకి పూనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఎందుకు నోరు మెదపటం లేదు? 43,000 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసింది వాస్తవమా కాదా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఈ రోజున క్విట్ ప్రోకో విధానంలో ఏదైతే ఈ డబ్బును అంటే అక్రమాస్తుల్ని సమకూర్చుకోవడానికి ఓబ్లాపురం మైనింగ్ కావచ్చు, లేదంటే కనుక సెజ్ భూములు కావచ్చు, లేదంటే కనుక వ్యాన్పిక్ భూములు కావచ్చు, ఈ విధంగా నిమ్మగడ్డ ప్రసాద్కి లేదంటే గాలి జనార్దన్ రెడ్డికి ఈ విధంగా అనేక మందికి ఆయాచిత లబ్ధి చేకూర్చి తద్వారానే ఈ అక్రమాస్తులన్నీ కూడా సమకూర్చుకున్నాడు. వారి ద్వారానే ఈ అక్రమాస్తులన్నీ సంక్రమించిన ఈ ఆయాచిత లబ్ధి చేకూర్చడం వల్లనే ఆయనకి ఈ అక్రమాస్తులు కూడా సంక్రమించినాయి అనేటువంటి మాట వాస్తవమా కాదా? లేదు అంటే కనుక తన సాక్షి టీవీలోకి 10 రూపాయలు వాల్యూ చేసేటువంటి షేరు ఒక్కసారిగా 1,500 రూపాయలకి ఎలాగ ఎగబాకింది? మరి వీటిపైన వాస్తవాలు చెప్పాలి. ఇవన్నీ కూడా చెప్పకుండా ఏ రోజు ఏ ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బహిరంగ వేదికలెక్కి ప్రతిపక్ష పార్టీలు అవినీతి చేసినాయి, లేదంటే కనుక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అవినీతి చేశాడు అంటూ ఏదైతే బురద జల్లుతా ఉన్నారో దానిపైన ఈ రోజున ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల నుంచి ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తాను ఏ తప్పు చేయకపోయి ఉంటే నేను తప్పు చేయలేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదు? దీనిపైన నోరు మెదిపేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉంది అని చెప్పేసి ఈ రోజు అయితే గనక ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజున ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లను ఏదైతే అక్రమాస్తుల కేసుల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిందో భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటిని విడుదల చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయడం, దానిపైన అఫిలియేట్ ట్రిబ్యునల్ కూడా దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం, వాటిపైన తెలంగాణ హైకోర్టు కూడా విడుదల చేసేందుకు అనుకూలంగానే తీర్పునిచ్చిందో ఈ అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ రకమైనటువంటి ఒక తీర్పునైతే కనుక అంటే ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించుకోవాలి అంటూ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ అంశంలో ఈ తీర్పు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి భారతీరెడ్డికి కూడా ఒక ఊహించని షాక్, అంటే కేసులో ఒక చెక్ పడినట్లుగా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.